హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే వ్లాగ్ అనమాట. నేను సరుకులు అయితే తెచ్చేసాను డీమార్ట్ నుంచి. మరి ఏమేమి తెచ్చాను ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఎంతవరకు పనికి వచ్చేటివి తెచ్చుకున్నాను, లేదా ఎంతవరకు పనికిరానివి తెచ్చుకున్నాను, ఎక్స్ట్రా ఏమైనా తెచ్చుకున్నానా, ఇలాంటివి అనమాట. కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, పలాంటి ఎక్స్ట్రా తెచ్చారు అనేసి. అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి. నైటు పడుకునే వరకు అయితే నేను వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, నేను రెడీ అయిపోయాను. ఇంకా మా ఆయన కూడా నాదెంతసేపు రెడీ అవ్వడము అని చెప్పేసి ఓన్లీ షర్ట్ అట్లా తగిలించుకొని వచ్చేస్తూ ఉన్నారనమాట బెడ్రూమ్లో నుంచి. ఇంకా నేనైతే ఇంకా మా ఆయనకి చెప్తూ ఉన్నాను, లైట్లన్నీ ఆఫ్ చేయండి అనేసి. ఇంకా మా బాబు అయితే ఇంకా మా ఆయనకి చెప్తే మా బాబు లైట్లు ఆఫ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే మేము ముగ్గురం మనమందరము ఒకే కలర్ డ్రెస్ అయితే వేసుకుందామని చెప్పేసి అనుకుంటూ డీమార్ట్కి అయితే వెళ్ళి అసలు దేనికోసం వెళ్ళానో తెలుసా అండి మీకు? ఇక్కడ చూపిస్తున్నాను కదా, మా ఆయన డ్రాయర్లు అనమాట. అంటే షార్ట్లు అండి. అంటే ఎండకి కదా పంచెలు చుట్టుకొని లుంగీలు చుట్టుకొని పడుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందనేసి 3 షార్ట్ల కోసం అయితే వెళ్ళాను నేను. అలాగే కొన్ని సామాన్లు మాత్రమే కావాలి అని చెప్పేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమేం కావాలి అనేటివన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. కాకపోతే కొద్దిగా అయిపోయాయి. మళ్ళీ నెలంతా ఇంకా మా ఆయనకి ఇష్టం ఉండి లేదా ఓపిక ఉంటేనే తీసుకెళ్తారనమాట, లేకపోతే లేదు. ఇంకా అప్పటిదాకా నేనైతే వెయిట్ చేయాలి. ఏదో ఒకటి సర్దుకొని యూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకు వచ్చిన బాధలే అనేసి ఇంకా నేను నెలకు సరిపడా సరుకు అంతా తీసేసుకున్నానండి. ఏవేవి అయిపోయినాయో కొంచెం అయిపోయి ఉంటాయి కదా, అవి కూడా తెచ్చేసుకున్నాను. పనిలో పని ఇంకా మా పాప అయితే నాకు ప్యాంట్లు టీషర్ట్లు తీసియమ్మా అని చెప్పేసింది. ఇంకా అక్కడ 3 డ్రాయర్లు అయితే తీసుకున్నాను కదా, మా ఆయన కోసం తీసుకున్నాను. ఇక్కడ ఈ ప్యాంట్లు అయితే ఇంకా ఇంట్లో ఉంటుంది కదండి పాప ట్యూషన్కి వెళ్ళటానికి, ఇట్లా ప్యాంట్లు అయితే తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి ప్యాంట్లు అయితే మాత్రం. అలాగే షార్ట్లు అనమాట మా పాపకి ఎండలకి, ఇంకా ఇంట్లోనే ఉంటాము ఇంకా అందుకనేసి తనకి షార్ట్లు అయితే తీసుకున్నాము. ఇంతకుముందు మా ఆయన తెచ్చుకున్నాడు షార్ట్లు అయితే, ఒక 2 అయితే తెచ్చుకున్నాడండి. అవి సరిపోలేదని మా పాప అయితే వేసుకుంటూ ఉంది. ఇంకా మా ఆయనకైతే లేవన్నమాట. అందుకని మా ఆయన కోసమే వెళ్ళాను. ఇంకా మా పాపకి మా బాబుకి అందరికీ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూసారు కదా, 2 షార్ట్లు తీసుకున్నాను పాపకి. అలాగే ఇక్కడ టీషర్ట్ అయితే చూపిస్తూ ఉన్నాను. ప్లెయిన్ అండి ఇది. ఫస్ట్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా ప్యాంటు, కొంచెం గల్లుగా ఉంది కలర్గా, దాని మీదకి తీసుకున్నాను ప్లెయిన్ టీషర్ట్ అయితే మాత్రం. ఇంకా తర్వాత ఇదిగోండి బ్లాక్ టీషర్టు, అలాగే పింక్ టీషర్ట్ అయితే తీసుకున్నాను మా పాప కోసము. ఇవి 1 ఇయర్ వరకు బాగా తొక్కేస్తుంది అనమాట మా పాప. ఇంకా తర్వాత 1 ఇయర్కి ఒకసారి మాత్రమే తీసుకుంటానండి అసలు టీషర్ట్లు కానీ, దానికి ఏవైనా అట్లా ప్యాంట్లు కావాలి అంటే 1 ఇయర్కి ఒకసారి ఒక 3-4 ప్యాంట్లు, ఒక 3-4 టీషర్ట్లు అయితే తీసి పెట్టేస్తాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా రెయిన్ కోట్ అనమాట. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనమాట. ఈ రెయిన్ కోట్ అయితే చాలా బాగుందండి. అసలు కవర్ లాగా లేదనమాట ఇది, అలాగని క్లాత్ లాగా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. మనకి కరకర అనే సౌండ్ కానీ ఇబ్బంది కానీ ఏం అనిపించదు, మెత్తగా ఉందన్నమాట, చాలా బాగుంది. మొన్న వెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయండి డీమార్ట్లో. సరేలే అని చెప్పేసి ఇవి కూడా ఒక 3 అయితే తీసుకున్నాము మా పాపకి, మా ఆయనకి, మా బాబుకి అనమాట. చాలా బాగుంది క్లాత్ అయితే. చూసారు కదా, నేను పట్టుకొని కూడా నలిపేస్తూ ఉన్నాను, చాలా మెత్తగా ఉందండి. అసలు చాలా బాగుంది. మా పాప ట్రైల్ కూడా వేసింది. తనకైతే కాళ్ళ వరకు మునిగిపోయిందనమాట పాపకైతే. ఇంకా మా ఆయనకి మా బాబుకైతే మోకాళ్ళ దాకా వస్తుందిలేండి అంతే. ఇది పైన తల కానీ ఏమి తడవకుండా కట్టుకోవడానికి కూడా ఉందన్నమాట, దారంలాగా. అదే చూపిస్తున్నాను ఇక్కడ బొమ్మలు అయితే కట్టుకోవచ్చు. ఇంకా ఇది
మా పాప కొంచెం పొట్టి కాబట్టి తనకి కింది వరకు ఉంటుంది. మా ఆయనకి మా బాబుకి అయితే కొంచెం మోకాళ్ళకి కొంచెం కిందికి ఉంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. డీమార్ట్‌లో అయితే ఉంటాయి అలాంటివి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా! ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనమాట. బాగున్నాయి కవర్లు కాదు, చాలామంది కవర్లు అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా! ఇది అట్లా కవరు కాదు, అట్లా క్లాత్ కాదనమాట. చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇక్కడ కప్పులు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కప్పులు అయితే తీసుకున్నానండి. ఒక 3 కప్పులు. మా పాప మా బాబు అయితే ఇక్కడ కొంచెం పింకు, కొంచెం స్కిన్ కలరు, అలాగే కొంచెం బ్లూ కలర్, ఈ 2 అయితే మా పిల్లలు తీసుకున్నారు. పాలు తాగుతామమ్మా అనేసి వాళ్ళకి నచ్చి తీసుకున్నారండి. రేట్ అయితే మాత్రం 179 రూపీస్ అయితే పడింది. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ కప్పు తీసుకున్నాను కదా, 2 ఉంటాయేమో అని చెప్పేసి చాలా ఎతికాను, కనిపించలేదు, ఒక్కటే ఉన్నింది. సరేలే సాయంత్రం నేను ఒక్కటే కాఫీ తాగుతాను కదా అని చెప్పేసి అది ఒక్కటే తీసుకున్నాను. ఇంకా 2 గ్రీన్ కప్పులు మా ఆయనకి నాకు మార్నింగ్ టీ తాగడానికి అయితే తీసుకున్నానండి. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా తీసుకున్నాను అంటే ఇవి ఒక్కటే అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా మ్యాట్ చూపించాను కదా, గ్రీన్ మ్యాట్, అది మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిందనమాట. ఇన్స్టిట్యూట్కి కావాలనేసి గ్రీన్ మ్యాట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ సరుకుల విషయానికి వస్తే ఇక్కడ చూసారు కదా, ఇది మీల్ మేకర్స్ అండి. అయిపోయాయి, ఒక కప్పు వరకు ఉంటాయన్నమాట అంతే. ఇంతకుముందు ప్యాకెట్లోనే ఉండేటివి మీల్ మేకర్స్ అయితే ఇప్పుడు లూజ్గా కూడా అమ్ముతున్నారండి. అందుకనేసి నేను లూజే తీసుకున్నాను. ప్యాకెట్లు అయితే కొంచెం రేట్ ఎక్కువ అనమాట. అలాగే పూల్ మఖానా అనమాట ఇది కూడా తీసుకున్నాను. ఇంతకుముందు ప్యాకెట్లోనే ఉండింది, నాకెందుకో ప్యాకెట్లో రేట్ ఎక్కువ అనిపించింది. అటు ఇటు లూజ్ అయితే ఒక 10 రూపాయలు తేడా ఉంటుంది అంతే. అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదన్నమాట. 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుందండి. ఇంకా అలా లూజు పూల్ మఖనా దొరికిందనమాట, అది కూడా తీసుకున్నాను. పిల్లలకి పౌడర్స్ చేసి ఇవ్వడానికండి. పాలు తాగుతాము అన్నారు కదా, కొంచెం ప్రోటీన్ పౌడర్ లాంటిది చేసిస్తే సాయంత్రం ఈవినింగ్ వచ్చిన తర్వాత పాలు తాగుతారు కదా అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఇదిగోండి సేమ్యా, రోస్టెడ్ సేమ్యా అనమాట. ఇది చాలా బాగుంటుందండి. అసలు ఉప్మా చేసుకున్నా, అలాగే పాయసం చేసుకున్నా కూడా బాగా పొడి పొడిగా మనకి జోముగా లేకుండా ఒక రకంగా ఉంటుంది కదా సేమ్యా చేస్తే. ఇదైతే మనకు రైస్ లాగే పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. పైగా మామూలు ఉప్మా సేమ్యా చేస్తే మా ఆయనకి నచ్చదనమాట, అది కొంచెం గమ్ముగా ఉంటుంది కాబట్టి. అందుకనేసి రోస్టెడ్ సేమ్యా తీసుకొనిరా అని చెప్పాను. తీసుకుందాము 2 ప్యాకెట్లు అని చెప్పాను, అందుకనేసి 2 తీసుకున్నామండి. ఇంకా చూపించాను కదా స్క్రబ్బర్లు కంపల్సరీగా నెలకొకటైతే తీసుకుంటాను సామాన్ క్లీన్ చేసుకోవడానికి. వారానికి ఒకటైతే యూస్ చేస్తానండి. మళ్ళీ ఇంకా సింక్ క్లీన్ చేయడానికి అలా ఉపయోగిస్తానన్నమాట సపరేట్గా పెట్టి. ఇంకా అదేనండి సింక్ అంటున్నా, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి అయితే యూస్ చేస్తాను. సింక్ అయితే వేరే దాంతో యూస్ చేస్తానులేండి. ఇంకా తర్వాత ఇదిగోండి మా పిల్లలకు సంబంధించి మ్యాగీ, అలాగే ఓరే బిస్కెట్లు అయితే తీసుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత నేను ఇదిగోండి బిర్యానీ ఆకు, ఇంతకుముందు 1 ఇయర్ అయిపోయిందండి బిర్యానీ ఆకు తీసుకొని, ఇంకా అయిపోయింది కదా అనేసి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మిరప్పొడి 2 ప్యాకెట్లు, ఇవి కిలో ప్యాకెట్లు అండి ఒక్కొక్కటి. మామూలుగా కిలో కొంటేనే మనకి 200 పడుతుందన్నమాట. మిరపకాయలు అయితే నాటు మిరపకాయలు, మామూలు మిరపకాయలు అయితే 200 కిలో. మామూలు మిరపకాయలు అయితే 200 అనమాట. ఇంకా అలా నేనైతే 2 ప్యాకెట్లు బై 1 గెట్ 1 అని అమ్ముతూ ఉంటే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. పైగా ఊరగాయకి బాగా సెట్ అవుతాయి, కొంచెం కారంగా కూడా ఉంటాయి కదా అందుకనేసి. అలాగే పసుపు ప్యాకెట్ అయితే తీసుకున్నాను, అది కూడా ఒక కిలో కాదు 50 గ్రాములు ఉంటుంది అంతే, తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా సాల్ట్, హిమాలయ సాల్ట్, పింక్ సాల్ట్ అయితే వాడతామండి. ఇంకా నాకైతే కాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి, అందుకనేసి ఐడెక్స్. ఇంకా మా పాపకి ఫేస్ వాష్ అనమాట. ఇంతే నేను తీసుకున్న సరుకులు అయితే ఇంతేనండి. నాకైతే ఇందులో అనిపించింది ఏంటంటే, నేను తీసుకున్న కప్పులే ఎగస్ట్రానేమో అనిపించింది. కాకపోతే నేను అనుకున్న విధానం వేరనమాట. మీరు చూసేదానికి మీకు ఎగస్ట్రానే అనిపించవచ్చండి. కాకపోతే నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కదా,
వీడియోస్ చేసేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ మామూలుగా స్టీల్ గ్లాస్లోనే తాగుతాం మేము. ఎప్పుడన్నా ఒకసారి వీడియోస్ చూపించేటప్పుడు ఈ కప్పుల్లో పోసి చూపిద్దాము అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. కాకపోతే రేటు కూడా తక్కువేలేండి, 79 రూపీస్ అయితే పడింది ఇది. అంతే, రేట్ అయితే మాత్రం 79 99 తక్కువే అనిపించింది నాకు రేట్ అయితే మాత్రం. సరేలే ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. మీకు అదే షేర్ చేస్తూ ఉన్నాను. వీటిల్లో ఎక్కువ అనిపిస్తే ఈ కప్పులే అనేసి చెప్తూ ఉన్నాను అనమాట. నేనైతే నాకు కూడా అనిపించింది, పర్లేదులే ఇంకా పిల్లలు ఆశపడ్డారు కదా అనేసి కప్పులు అలా అనుకున్నాను. ఇంతకుముందు గాజు ఉన్నాయండి, అవి పగిలిపోయాయి అనమాట. వాటి ప్లేస్లో ఇవి తీసుకున్నాను. ఇంకా పిల్లలు తాగటానికి వాళ్ళకి నచ్చిన దాంట్లో ఇస్తే తాగుతారు కదా, కొంచెం పౌడర్ కూడా వేసి ఇచ్చామంటే ఇష్టంగా తాగుతారు అనేసి తీసుకున్నాను. ఇంకపోతే ఇంకా ఈ బట్టలు, ఇంకా నాకైతే ఇవి నేను తీసుకునే వాటిల్లో ఎక్స్ట్రా ఏమీ అనిపించలేదండి. ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దేనికి అనేసి అన్నీ చెప్పాను కదా. గోధుమ రవ్వ ఇంతకుముందు చెప్పాను నేను మా వాళ్ళకి, గోధుమ రవ్వ చెప్పబోయి బొంబాయి రవ్వ రాసేసానమాట. అందుకనేసి వాళ్ళు బొంబాయి రవ్వ తెచ్చారు, నేను వెళ్ళి గోధుమ రవ్వ అయితే తెచ్చుకున్నాను. ఇంకేవేనండి సామాన్లు అయితే పోయిన నెల నేను కొనలేదన్నమాట. సరుకులు అయితే ఈ మంత్ అయితే కొన్నాను. ఈ మంతు సరుకులకే సరిపోతుందండి. 10,000 అయిందని మాకు బట్టలు తీసుకున్నాం కదా, వీటికైతే ఒక 4,000 అయితే అయింది. మా ఆయన టీ షర్ట్లు అవి తీసుకున్నారనమాట. టీ షర్ట్లు ఒక్కొక్కటి 500 పడిందండి. ఇంకా అవి అయితే మీతో షేర్ చేయలేదు. ఇంకా వాళ్ళైతే 3 తీసుకున్నారు. ఇంకా ఇవి మొత్తం కలిపి బట్టలకే 3,500 అయిందనమాట. మిగతాది 2,500, మొత్తం 6,000 అయితే అయింది. ఇంకా పసుపర్తిలో 4,000 పెట్టి తీసుకొని వచ్చేస్తాను మళ్ళీ సరుకులు అయితే. అవి కూడా మీతో షేర్ చేసుకుంటానమాట. ఇది సండే వ్లాగ్ కదా, తర్వాత వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ ఏం తెచ్చుకోలేదండి మేము. అందుకనేసి నైటు 6 గంటలకైతే తెచ్చాడు మా ఆయన అయితే చికెన్ ఫ్రై చేసుకుందాము అనేసి. కర్రీ లాగైతే ఏం చేయట్లేదు నేను, ఓన్లీ ఫ్రై లాగే చేసి కప్పుల్లో వేసుకుని తిందాము అనేసి చెప్పారనమాట. అందుకనేసి ఇక్కడ నేను చికెన్ 1 కిలో అయితే తీసుకున్నానండి. చూసారు కదా, పసుపు ఉప్పుతో అయితే క్లీన్ చేసుకున్నాను. ఒక 3 టైమ్స్ క్లీన్ చేసేసి స్టవ్ పైన అయితే బాండి పెట్టేసి అల్లం వెల్లుల్లి ఒక ఇంచు అల్లము, ఒక 6-7 వెల్లుల్లిపాయలు కొంచెం పెద్దవి తీసుకున్నాను. కచ్చపచ్చగా దంచేసి ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాను. అంటే ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇవి మూత పెట్టేసేయాలండి. వాటర్ అంతా తేలుతుందనమాట. వాటర్ అంతా పైకి తేలి అవి బాగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది, తినలేమన్నమాట. స్లో ఫ్లేమ్లోనే ఒక 1/2 అవర్ పడుతుంది ఉడకడానికి అయితే. చూస్తున్నారు కదా, మా పాప అయితే ఫ్లేమ్ కూడా వీడియో తీసింది ఇక్కడ. ఈ విధంగా పెట్టుకుంటే ముక్క మెత్తగా ఉంటుందండి. చూసారు కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అయితే పడుతుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయంటే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కూడా పడుతుందండి. నేను ఇక్కడ ఏంటంటే వాటర్ అంతా ఇంకిపోయేలాగా అదే జల్లెడ లాంటి దాంట్లో అయితే వేసి పెట్టేశాను. వాటర్ అంతా ఇంకిపోయాయి. కొద్దిగా వాటర్ ఉంటే అవి తొందరగానే ఇక్కడ ఉడికిపోయాయి అన్నమాట. ఆ వాటర్ అంతా పీల్చేసుకుంది. దాని తర్వాత ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారము ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను అనమాట. ఇందులో మనము 1 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. లాస్ట్ ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. స్టార్టింగ్లో వేసాం కదా, అంతే. లాస్ట్ దింపేటప్పుడు కూడా ఒక చిటికెడు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే నేను గరం మసాలా అలాంటిది ఏమీ వేయలేదు. ఇంకా ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా, ఇవి పచ్చివాసన పోయేదాకా ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే మనకి మంచిగా ఆ ఉప్పు, కారం అన్నీ పట్టేస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి అసలు. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఇది మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ లేదా రసం లేక్
కానీ మనం నంజుకొని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా మేము కర్రీలాగా చేస్తే నైట్ పూట మా ఆయనకి డైజెస్ట్ అవ్వదనమాట. అందుకనేసి ఈ విధంగా కప్పులో అయితే పెట్టిచ్చేస్తూ ఉన్నాను. మా ఆయన అయితే ఇలా తింటే ఏమీ కాదు, మామూలు కర్రీలాగా చేస్తేనే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారనమాట. ఇంకా అలా మా పిల్లలకి మా ఆయనకి అందరికీ వేసిచ్చేసాను. వేసిచ్చిన తర్వాత మేము కూడా కొంచెం పెరుగన్నం అలా తినేసి అయితే నైట్ అయితే పడుకునేసామండి. ఇదన్నమాట ఇవాళటి వీడియో అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూసారు కదా మరి నేను సరుకులు ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అని కూడా. ఇదన్నమాట ఇవాళటి వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.